క్రీస్తునందు క్రైస్తవ సహోదరి సహోదరులకు ప్రేమాభివందనములు. రోమీయులకు రాసిన పత్రిక 10:17 వచనములో విశ్వాసము వినుట వలన కలిగిద్దని రాయబడింది. అలాగే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడగుట అసాధ్యమని కూడా రాయబడింది. ప్రియులారా, ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు వచ్చే దినాలలో విశ్వాసం కనుగొందునా అని ఒక ప్రశ్న ఇవ్వబడింది. ఆయన వచ్చే ఈ సమయంలో చాలామంది విశ్వాసం భ్రష్టులు అవుతారని బైబిల్ చెప్పబడింది. విశ్వాసంలో కోల్పోతారని, విశ్వాసంలో పడిపోతారని చెప్పబడింది. ఈరోజు మరి బైబిల్ ప్రకారంగా ప్రపంచంలో విశ్వాసం ద్వారా నిర్మించబడి ఉన్నవి. స్వస్థపరచబడకు తగినంత విశ్వాసం ఉండాలి. విశ్వాసము దానికదే ఒక వరమై ఉంది. మీరు దానిలో భాగమై ఉన్నారు. స్వస్థపడటకు సరిపడినంత విశ్వాసం చాలామందిలో ఈ రోజులు లేదు. నీ హృదయంలో ఏదో ఒకటి ఉండాలి. ఉంటే విశ్వాసం ఉండాలి, లేదా అవిశ్వాసం ఉండాలి. విశ్వాసము ద్వారానే ప్రతిదీ సాధ్యం. చివరి దినాలలో చాలామంది విశ్వాస భ్రష్టులైపోతారు. విశ్వాసము కలిగి ఉండిన ఎడల నీ విశ్వాసం ప్రకారముగా నీకు కలుగుతుంది. విశ్వాసము ద్వారానే నీవు రక్షించబడి ఉన్నావు. విశ్వాసము ద్వారా తప్ప దేవుని నుండి ఏ వ్యక్తియు దేన్నైనా పొందుటకు వేరొక మార్గమే లేదు. ఏదైనా దేవుని యొద్ద నుంచి పొందుకోవడానికి ఒకే ఒక్క మార్గం, అది విశ్వాసం. విశ్వాసం గొప్ప కార్యము చేస్తుంది. దేవుని వాక్యం నమ్ముటకు సామాన్యమైన పిల్లల వంటి విశ్వాసం ఈరోజు కలిగి ఉండాలి. చూడండి, విశ్వాసము అవిశ్వాసం నుండి వేరు చేస్తుంది. క్రియలనగా విశ్వాసమును వ్యక్తపరచుటే. దేవుని వాక్యము అవిశ్వాసము నుండి ఒక పూర్తి ఏర్పాటుకు పిలుస్తుంది. వర్తమానం లేక వాక్యం వచ్చినప్పుడు అబ్రహాముని అవిశ్వాసం నుంచి వేరు చేసింది. కాబట్టి అబ్రహాము వాక్యము నమ్మినప్పుడు అబ్రహాము విశ్వాస తండ్రిగా ఉన్నాడు. ఎవరైనా అబ్రహాము వల్లే వాక్యాన్ని లేక వర్తమానాన్ని అంగీకరిస్తే వారు అవిశ్వాసంలో ప్రజల నుండి వేరు చేయబడి ప్రత్యేకంగా ఉంటారు. ఈరోజు స్వస్థత పొందడానికి విశ్వాసం ఉండాలి, కానీ తగినంత లేదు. ఎందుకంటే విశ్వాసాన్ని తీసుకొచ్చే విశ్వాస కండలు తీసుకొచ్చే ఆ గొప్ప వర్తమానం లేనందున చాలామందిలో ఉన్న విశ్వాసం ఊడిపోతూ ఉంది. అయితే అబ్రహాము మంచి విశ్వాసగా ఉన్నాడు. బైబిల్ యెహోషువ కాలేబులు మంచి విశ్వాసం కలవరిగా ఉన్నారు. అదేవిధంగా ఈ చివరి దినాల్లో గొప్ప ఎత్తబడి కోసం కోల్పోయిన విశ్వాసం మరి పునరుద్ధరించడానికి, మరి విశ్వాస ఖండలు తీసుకురావడానికి దేవుడి చివరి దినాల్లో ఒక ప్రవర్తన పంపాడు. అతడే విలియం బ్రాన్హామ్. అతడు బోధించిన ఈ వర్తమానంలో గొప్ప విశ్వాసం ఉంది. సంఘశాఖలన్నీ విశ్వాసం లాగేసుకున్నాయి. ఈరోజు సంఘశాఖల నుంచి బయటకు వచ్చిన వారికి ఈ కాల వర్తమానము విశ్వాసం పోయబడుతుంది. కాబట్టి అబ్రహాముని వేరు చేసిన అదే విశ్వాసము నిన్ను కూడా వేరు చేస్తుంది. అబ్రహాము నమ్మునట్టుగా నువ్వు ఈ కాల వర్తమానం నమ్మునట్లయితే నువ్వు వేరు చేయబడుతున్నావు. కాబట్టి చివరి దినాల్లో ఈ కడవరి కాల వర్తమానం నిన్ను యేసుక్రీస్తు యొద్దకు నడిపించడానికి గొప్ప విశ్వాసం తీసుకొస్తుంది. నీ శరీరం రూపాంతరపరచడానికి, నువ్వు స్వస్థపరచబడటానికి, మరి ఎత్తబాటుకు విశ్వాసం ఇచ్చేది కూడా ఈ కడవరి కాల వర్తమానం. ఈ గొప్ప విశ్వాసం కోసం ఈ కడవరి కాల వర్తమాని కూడా విలియం బ్రాన్హామ్ చెప్పిన ఈ విశ్వాసం బోధన మీరు విని సిద్ధపడండి, బలపరచబడండి. మరియు రెండో రాకడ కొరకు ఈ విశ్వాసమే మీ గొప్ప ఎత్తబాటు ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యు. ఒకటి మరొక దానిలోకి నడిపిస్తుంది. ఏ విధంగా గోధుమ యొక్క కాడ ఉండెనో అలాగూ
Well, now you talk of me as a living person. But there's a part of me here is that person that must perish. That's the book that the name comes off of. ఎప్పుడైనా నీవు నాతో మాట్లాడితే ఒక బ్రతికి ఉన్న మనిషిగా నాతో మాట్లాడుతావు. అయితే ఇక్కడ నా భాగం ఉన్నది. ఆ వ్యక్తి తప్పక నశించిపోవలసి ఉన్నది. అదే పేరు వచ్చినటువంటి గ్రంథము. But the eternal one, the predestinated one, the elected one, the name never can come from that because it was always on it. It can never be taken off. అయితే నిత్యమైనది ఒకటి, ముందుగా నిర్ణయించబడిన ఒకరు. ఆ పేరు అక్కడి నుండి వచ్చినది కాదు. ఎందుకనగా అది నిత్యము అందులో ఉన్నది. అది ఎన్నడూ తీసివేయబడదు. You'll notice it in the book, so to save your confusion. You'll find it that way because I think Brother Vail, who put the right grammar to it, reminded me of it today. I said, that's right. పుస్తకములో నీవు దాన్ని గమనించు. అది నీ యొక్క గందరగోళాన్ని రక్షిస్తుంది. ఆ విధముగా నీవది కనుగొంటావు. ఎందుకనగా సరైన వ్యాకరణ ఎవరైతే దానికి పెట్టారో అట్టి సహోదరుడు వైల్ ఈ దినాన నాకది గుర్తు చేశాడు. అది మంచిదే అని నేను చెప్పాను. Baptists believe there's two separate books, and in one way it is two separate books, and another way it isn't two separate books. రెండు వేరు వేరు గ్రంథాలు ఉన్నవని బాప్టిస్టు వారు నమ్ముతారు. ఒక విధంగా అది రెండు వేరు పుస్తకాలు, మరో విధంగా అది రెండు వేరు పుస్తకాలు కాదు. I'm two separate people. I'm body and soul and spirit. Three separate people, but I'm only one makes me as a being. నేను శరీరము, ప్రాణము, ఆత్మయున్నాను. మూడు వేరు వేరు ప్రజలు. అయితే నేను ఒకే ఒకటి, ఒక ఉనికిగా చేసినది. There's only real one book of life. Like there was one germ of the wheat that come up through the stalk and went through the toss and out through the husk and into the wheat. ఒకే ఒక నిజమైన జీవ గ్రంథం ఉన్నది. ఎలాగునా కాళ్ళ నుండి పైకి వచ్చినటువంటి గోధుమ యొక్క గింజ ఎలాగో అలాగునా తొడిమ గుండా వెళ్లి పొట్టులో గుండా వచ్చి గోధుమలేకి వెళ్లిపోయినట్లు. All the way along that you say that's a wheat laying there. It isn't the wheat, it's the stalk, but together it's the wheat. అక్కడ ఉన్నటువంటి దారంతట్లో కూడా అక్కడ గోధుమే పెట్టబడి ఉన్నది అని నీవు చెప్తావు. అది గోధుమ కాదు, అది ఒక కాడ. అయితే కలసి గోధుమ అయినది. It's the wheat because it's all one stalk, but the wheat is what you're talking about, the grain at the end of it. If the others was a carrier, it must perish. గమనించారా? అది గోధుమ, ఎందుకంటే అదంతా ఒక కాడ. అయితే నీవు మాట్లాడే గోధుమ దాని చివరినున్న గింజ అవుతుంది. మిగతావి మోయు సాధనాలు, అవి నశిస్తవి. That's the one place sounds like you can have your name taken off the Lamb's Book of Life. Another place you can't do it. So that's where it is. It's all in that great revelation there, which was made known during the time of the seven seals. అక్కడ గొర్రెపిల్ల జీవగ్రంథమందు నీ పేరు తుడిపి పెట్టబడుట ఒక స్థలమందు వినబడుతుంది. మరొక స్థలములో నీవది చేయలేవు. కాబట్టి అది 7 ముద్రల సమయమప్పుడు తెలియపరచబడినటువంటి గొప్ప ప్రత్యక్షత అక్కడ ఉన్నది. Why some people can't believe it? Jesus said that no man can come to me except my Father draws him first. And all that the Father has given me will come to me. ఎందుకని అది ఉన్నది? ఏ విధముగా కొందరు అది నమ్మట్లేదు? నా తండ్రి మొదట ఆకర్షించనే కానీ ఎవడనూ నా యొద్దకు రాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తరు. No man can understand who he is or how it is except to be revealed to you by the revelation of God, and then faith in that you act accordingly. See? దేవుని యొక్క ప్రత్యక్షత వలన అది నీకు బయలుపరచబడినదేనే తప్ప ఆయన ఎవరైనది లేక అది ఎలాగైనది ఏ మనుషుడు అర్థం చేసుకోలేడు. మరియు విశ్వాసము దానిలో ఉండి ఆ విధముగా నీవు ప్రవర్తిస్తావు. చూశారా? Here we see plainly that God is revealed in Jesus, and only those who were foreordained to see it will see it. ఇక్కడ దేవుడు యేసులో బయలుపరచబడి ఉన్నాడని ఏ విధంగా మనం చూస్తున్నాము ఆ విధముగా విశదంగా చూస్తున్నాం. ఎవరైతే చూచుటకు ముందుగా నిర్ణయించబడి ఉన్నారో వారు దాన్ని చూస్తారు. Be sure to read the scripture. I omitted it then, that St. John 6:44 to 46. I omitted it because I thought maybe we'd have not enough time to go through, because that clock up there just keeps moving. ఈ లేఖనము చదువుట మరవద్దు, నేనది విడిచిపెడుతున్నాను. పరిశుద్ధ యోహాను 6:44 నుండి 46 వరకు నేను దానిని విడిచిపెట్టాను. ఎందుకనగా అందులోకి వెళ్ళటకు చాలినంత సమయం లేదు. ఎందుకంటే అక్కడున్న గోడ గడియారం ముందుకు సాగుతుంది.
So you notice, no man can come except my Father draws him first. And all the Father has given me, they will come. They'll recognize it. మీరు గమనించారా? మొదట నా తండ్రి వారిని ఆకర్షించేని కాని ఎవడునూ రాడు. తండ్రి నాకు అనుకరించిన వారందరూ వారు వచ్చెదరు. వారు అది గుర్తిస్తారు. No other man can do it. No other person, no matter how good who you are, it's got to be revealed to you. Then you see who Jesus Christ is. మరొకరు ఎవరు అది చేయలేరు. ఏ వ్యక్తి కూడా ఎంత మంచి వాడైనా విషయం కాదు. నీవెవరైనప్పటికీ అది నీకు బయలుపరచబడవలసి ఉన్నది. యేసుక్రీస్తు ఎవరైనది అప్పుడు నీవు గ్రహిస్తావు. Now, here predestinated plan is in plain view. Just as other seed, the Word of God is a seed and must have the ground prepared beforehand. ఇక్కడ ముందు నిర్ణయ సంకల్పము విశదంగా కనిపిస్తుంది. ఏ విధముగా మిగతా విత్తనాలలో ఆ విధముగా దేవుని యొక్క వాక్యము ఒక విత్తనమై ఉన్నది మరియు ముందుగా నేల సిద్ధపరచబడవలసి ఉంటుంది. If you sowed seed, just throw it out there on the ground, it would do no good. The birds would pick it up. నీవు విత్తనము విత్తినట్లయితే నేల మీద అలా విసిరివేస్తే దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు. పక్షులు వచ్చి ఎత్తుకుని పోతవి. If you throw it among thistles and thorns, it'll choke it out pretty soon. Jesus' parable says so. So the ground has to be made ready first. నీవు ముళ్ళ తుప్పల్లో గచ్చతీగల్లో విత్తుతావు, త్వరగా అవి అణచివేయబడతవి. అలాగని యేసు యొక్క ఉపమానం తెలుపుతున్నది. కాబట్టి మొదట నేల సంసిద్ధపరచబడవలసి ఉంటుంది. So God, in sovereign grace, prepares the heart first. He prepared you before the foundation of the world to receive Him in this age. కాబట్టి దేవుడు సర్వసత్తాధికారము గల కృపచేత హృదయాన్ని మొదట సిద్ధపరచును. ఈ యుగములో ఆయన్ను చేర్చుకున్నటకు భూమికి పునాదులు వేయకముందే ఆయన నిన్ను సిద్ధపరచి ఉండెను. He foreknew you by His foreknowledge and ordained you to eternal life. Knew you. Therefore He prepared you. ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆయన నిన్ను ముందుగా ఎరిగెను. నిత్య జీవానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కనుకనే ఆయన నిన్ను సిద్ధపరిచి ఉన్నాడు. That's where you staggered out of these things and staggered into what you have now. It was God leading you to the place where He had ordained for you to be. ఆ కారణము చేతని ఈ సంగతులతో తొట్టుపడుతుంటావు. ఇప్పుడు నీకున్న వాటిలో తొట్టుపడతావు. ఎక్కడైతే నీ ఉండుటకై దేవుడు నిర్ణయించాడో ఆ స్థలమునకు ఆయనే నడిపించుట అవుతున్నది. This ground isn't prepared beforehand, it can't grow. ఈ నేల ముందుగా సిద్ధపరచబడకపోతే అది ఎదగదు. That's the reason the seed of faith, when you're preaching faith, see the discernments of the Lord and see what takes place and all the gifts of the Bible working. People work themselves up, oh hallelujah, I believe it. They come up and find themselves disappointed. ఆ కన్నుము చేతనే విశ్వాసం యొక్క విత్తనము నీవు విశ్వాసాన్ని గురించి బోధించినప్పుడు ప్రభు యొక్క ఆత్మ వివేచనలు చుచ్చును. ఏమి జరుగునో చుచ్చును. మరియు బైబిల్ గ్రంథంలోని అన్ని వరములు పనిచేయుటను చూచును. ప్రజలు వారికి వారే పనిచేసుకుంటూ ఓ హల్లెలూయా నేనది నమ్ముతున్నాను అని వస్తారు. వారే నిస్పృహ చెందుతారు. The ground has to be foreordained. And you know when it strikes it. గమనించారా? నేల ముందుగా నిర్ణయించబడవలసి ఉన్నది. అది దానిని తాకుట నీకు తెలుసా? Like my little eagle last night. He knew when he heard that scream of that mother eagle, there's a lot of difference between that and the cluck of the hen. గత రాత్రి నా యొక్క చిన్న పక్షిరాజు పిల్లవలే ఆ తల్లి పక్షిరాజు యొక్క ఆ పెద్ద స్వరము లేక దాని యొక్క కేక అతడు విన్నప్పుడు అతడు ఎరిగి ఉండెను. దానికిని కోడిపెట్ట యొక్క కూతకును ఎంతో వ్యత్యాసముండెను. Because he was an eagle from the egg. Not he wasn't made an eagle right then, he always was an eagle. చూశారా? ఎందుకంటే గుడ్డు దగ్గర నుండి అది ఒక పక్షిరాజే. అప్పుడు తయారు చేయబడిన పక్షిరాజు కాదది. ఎల్లప్పుడు కూడా అది పక్షిరాజే. And a Christian always was. ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ క్రైస్తవుడే. That's the reason of divorce. When you divorced because you were trapped into it. See? By your first parent, Adam and Eve. ఆ కారణము చేత విడాకులు నీవు విడిపోయినప్పుడు కారణమెదనగా ఉరిలోకి నీవు పడిపోతివి. నీ మొదట తల్లి తండ్రులైన
ఆదాముల వలన అలాగైనవి, ఆదాము వలన అలాగైనవి. You become a sinner by nature. You didn't want to be. But now you heard the gospel and faith cometh by hearing. Revelation comes by hearing. స్వభావాన్ని బట్టి నీవు పాపు అయితివి. నీవు అలాగుండాలని అనుకోలేదు. అయితే ఇప్పుడు సువార్త వింటివి. వినుట వల్ల విశ్వాసము కలుగును. ప్రత్యక్షత వినుట ద్వారా వచ్చును. There is a little something inside of you. Another man sat right by you. He said, "Oh, I don't believe that stuff. Nonsense. I don't believe that. Nothing to that." నీ లోపల ఏదో చిన్నది ఒకటి ఉండెను. నీ ప్రక్కనే మరొక మనిషి కూర్చొని, ఏయ్, ఆ చెత్తంత నేను నమ్మను, బుద్ధిహీనత, అది నేను నమ్మను, దానితో ఏమీ లేదు. Like the day on the day of Pentecost, the life said, "These men are full of new wine." Oh, it was a great thing to those it was happening to. Why? It was God revealing Himself to the individuals. పెంతెకోస్తు దినమున వారు ఏ విధముగా చేశారో ఆ విధముగా వారు నవ్వి, వీరు నిండుగా మద్యముతో మత్తులై ఉన్నారు అని అన్నారు. అది ఎవరికి జరిగినదో అది వారికి ఘనమైన విషయం. ఎందుకని వ్యక్తులకు దేవుడు ఆయనే బయలుపరచుకొనుట. While others laughed, these were rejoicing. It was an individual revelation, which is faith. Faith that's revealed. If it wasn't faith, then it wouldn't even be there. It was faith. మిగతా వారు నవ్వారు, వీరు ఆనందించారు. అది వ్యక్తిగత ప్రత్యక్షత, అది విశ్వాసము, బయలుపరచబడిన విశ్వాసము. అది విశ్వాసము కానట్లయితే, అలాగైతే అది అక్కడ ఉండేది కాదు, అది విశ్వాసము. Just seeds has to have the ground prepared first. Therefore, all He foreknew, He called. All He called, all He foreknew, He predestinated. ప్రథమంగా విత్తనముల కొరకై నేలను సిద్ధపరచుటకు అలాగు. కాబట్టి ఆయన ముందుగా ఎరిగిన వారినందరినీ ఆయన పిలిచెను. ఆయన ముందుగా ఎరిగిన వారినందరినీ ఆయన ముందుగా నిర్ణయించెను. If you want to read that, Romans 8:28-34, and also Ephesians 1:1-5. మీరు దాన్ని చదవాలనుకున్నట్లయితే రోమా 8:28-34, ఇంకా ఎఫెసు 1:1-5 వరకు. See, all He foreknew, He did call. All He called, He justified, and all He justified, He has already glorified. చూశారా, ఆయన ముందుగా ఎరిగిన వారందరినీ ఆయన పిలిచెను. ఆయన పిలిచిన వారందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చెను. ఆయన నీతిమంతులుగా తీర్చిన వారందరినీ ఆయన ఎప్పుడో ఘనపరచెను. There's nothing out of order. We think there is, but look in the Scriptures. It's just hitting exactly the way God's Word said it would. క్రమానికి వేరుగా ఏమి చేయలేదు. ఉన్నదని మనం అనుకుంటున్నాము. అయితే లేఖనములో చూడుడి, అది ఏమై ఉండునని దేవుని వాక్యము చెప్పినదో ఖచ్చితంగా అది తాకుతుంది. We see the message is rejected today. Isn't that just what the Scripture said they would do? Sure. All these things are ordained of God. ఈ దినాన వర్తమానము నిరాకరించబడేదని మనము చూశాము. వారు అలాగున చేస్తారని లేఖనము ఏమని చెప్పినదో ఖచ్చితంగా అదే కదా. ఖచ్చితం. ఇవన్నీ దేవుని చేత నియమింపబడినవి. Oh, it should make you walk happy. That's the trouble with we today. So much difference from the Christians of old. అది నిన్ను సంతోషంతో నడిచి వెళ్ళటానికి దోహదము చేస్తుంది. ఈ దినమున అదే మనకు ఇబ్బంది. పాతకాలపు క్రైస్తవుల కంటే ఎంతో వ్యత్యాసము. When the real true revelation of Jesus Christ being Emmanuel dwelt in the hearts of those men, they were rugged people. సత్యమైన నిజమైన యేసుక్రీస్తు ప్రత్యక్షతయగు ఇమ్మానుయేలు ఆ మనుషుల్లో నివాసముడుట, వారు కరుకైన వారు. But today we're padded by denominations. Oh, I tell you, they ain't got the revelation. You come over here, you're depending on their revelation. ఈ రోజైతే వారు, నేను నీకు చెప్తాను, వారి ప్రత్యక్షత లేదు, ఇక్కడికి రా నీవు అను వాటితో సంఘశాఖల వలన మనము బుజ్జగించబడుచున్నాము. నీవు వారి ప్రత్యక్షత పైన ఆధారపడి ఉంటున్నావు. If their revelation isn't according to the Word of God, then it's wrong. Mine or anybody else's. That's where the showdown comes. The Word of God tells which is right and wrong. వారి యొక్క ప్రత్యక్షత దేవుని వాక్య ప్రకారము కానట్లయితే అలాంటప్పుడు అది తప్పు, నాది కాని లేక ఎవరైనది కాని. అక్కడే తుది పరీక్ష వచ్చేది. ఏది నిజమైనది, ఏది తప్పైనది దేవుని యొక్క వాక్యము చెప్పును. And you see that's to have its ground, of course. Therefore, all He foreknew. See, He already knew what was going to happen. వాస్తవంగా ఏ విత్తనానికైనా దానికి దాని స్థలము, నేల కావలసి ఉన్నది. కాబట్టి ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో, గమనిస్తున్నారా, ఏమి జరుగుతున్నో ఆయన ముందుగానే
ఎరిగి ఉన్నాడు. Notice Jesus said again about the seed, some fell on rocks, others in mixed grounds. గమనించుడి, విత్తనాన్ని గురించి యేసు తిరిగి చెప్పుచుండెను. కొన్ని రాతి నేలన పడినవి, మిగతావి మిశ్రితమైన నేలపైన పడినవి. See, over where his thorns, thistles and everything else, it couldn't grow. చూడు, అక్కడ ముళ్ళ తొప్పులు, గచ్చ తెగులు ప్రతిదీ ఉంటవి, అది పెరగలేదు. And others on good ground, good soil, which had been prepared, already prepared. మిగతావి మంచి నేలపైన, మంచి నేల, మంచి సారము, చదును చేయబడినది, ముందుగానే సంసిద్ధత చేయబడినది. All that man out here, he's like the chicken. He's looking along, trying to find. He hits into this and he hits into that. But after a while, there comes a sudden scream from heaven. He recognizes it right quick. That's the word of God. ఇక్కడున్న వారందరూ ఒక కోడి పెట్టెవలే అతడున్నాడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అతడు ఎదురు చూస్తున్నాడు. అతడు దీన్ని తాకుతాడు, అతడు దాన్ని తాకుతాడు. అయితే కొద్దిసేపటి తర్వాత పరలోకం నుండి అకస్మాత్తు ఒక పెద్ద శబ్దం వచ్చినది. చాలా త్వరగా అది దేవుని వాక్యమని దానిని అతడు గుర్తించాడు. See, he knows it because there's something in his heart that's been told to him, revealed to him about it. చూశారా, దాన్ని అతడు తెలుసుకున్నాడు. ఎందుకనగా అతనికి తెలియచేసిన ఒకటి అతని హృదయములో ఉన్నది కాబట్టి దాని గురించి అతనికి తెలియచేసినది. Notice, the prophet Isaiah said, a virgin shall conceive. What a strange thing. How a man in his right mind could say that. There's never been a virgin conceived. గమనించడి, కన్య గర్భవతియగును అని యెషయా ప్రవక్త పలికాడు. ఎంతటి వింతైన విషయం అది! మంచి మనసుతో ఉండి ఒక మనుషుడు ఎలా చెప్పగలుగుతాడు? అక్కడ ఎన్నడూ కన్య గర్భవతి కాలేదే. A virgin shall conceive. Now, he didn't worry about saying it, he just said it. How's she going to do it? Well, that's not his business. It's just to say what God said it was going to do. కన్య గర్భవతియగును అది చెప్పినందుకు అతడేమీ ఆందోళన చెందలేదు. అతడు అలాగే చెప్పాడు. ఆమె ఎలాగూ అది చేయగలుగుతుంది, అది అతని యొక్క బాధ్యత కాదు. అది చేయబోతుందని దేవుడు ఏమని చెప్పానో అదే చెప్పుట. God revealed it to him. Showed him the vision, revealed it, and it was right. దేవుడు అతనికి బయలుపరిచాడు, అతనికి దర్శనం చూయించాడు, అది బయలుపరిచాడు, మరి అది నిజమే ఉన్నది. Just the same God that told me that little baby be born to that man who couldn't have the child have a girl. మగబిడ్డ గాని ఆడబిడ్డ గాని ఎవరికైతే పుట్టలేదో ఆ మనుషుని వలన ఆ చిన్న బిడ్డ జన్మిస్తాడని అదే దేవుడు నాతో చెప్పినట్లుగా. Like others and things, it sounds strange when the doctor says it can't happen, but when God says it's going to happen, it depends on what kind of a word that falls in. Remember, the prophet stood up there and his word went forth. వైద్యుడు ఇది జరగదు అని చెప్పినప్పుడు మిగతా విషయాలు ఇతరత్వమైనవి జరుగుట అవి ఎంతగా వింతగా అనిపించినప్పటికీ, అయితే దేవుడు చెప్పినప్పుడు అది జరుగుతుంది అని దేవుడు చెప్పినప్పుడు ఎటువంటి మాట పడినదో అది దానిపై ఆధారపడి ఉంటుంది. జ్ఞాపకముంచుకో, ప్రవక్త అక్కడే నిలబడి ఉన్నాడు. ఆయన మాట బయలు వెళ్లిపోయినది. Like God in Genesis 1, he said, let there be light, let there be this, let there be that. Created man in his own image. The image of God created he them, male and female, and there was nothing on the earth yet. ఆదికాండం 1లో దేవుని వలె ఆయన చెప్పాడు, వెలుగును కలుగుగాకని పలుకగా వెలుగు కలిగెను, ఇది కలుగునుగాక అది కలుగునుగాకని పలుకగా ఆయన స్వంత రూపమునందు నరుని సృజించాడు. వాణ్ణి ఆయన స్త్రీని గాను పురుషుని గాను దేవుని రూపమందు ఆయన చేశాడు. అప్పటికి భూమి మీద ఏమీ లేదు. Then we find out in Genesis 2, here he made man in his own image. There's no man to till the soil after the rest of creation. అటు తర్వాత ఇక్కడ ఆదికాండం 2లో మనం చూస్తున్నాము, ఆయన తన స్వంత పోలిక చొప్పున నరుని చేశాడు. భూమిని దున్నుటకు అక్కడ నరుడు లేడు సృష్టి తర్వాత. What was it? It's his words, he was speaking it. ఏంటది? అది ఆయన యొక్క మాటలు, ఆయన దాన్ని మాట్లాడుచుండెను. And when he spoke, he said, let there be light. There might have not been light for 800 years afterwards. Might not have been no light, but he said it. ఆయన పలికి వెలుగు కలుగును గాక అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఒకవేళ 800 సంవత్సరాల వరకు వెలుగు కలగలేదేమో, వెలుగు లేదేమో, అయితే ఆయన అది పలికెను. And as long as he said it, let there be a palm tree, let there be an oak tree, let there be this, them seeds was forming down beneath that water. That's right. అది ఆయన చెప్పినంత కాలము అక్కడ తాడి చెట్టు కలుగును కాక, ఓకు చెట్టు కలుగును కాక, ఇది కలుగును కాక,
అని చెప్పినంత వరకు ఆ నీటి లోపల ఆ విత్తనాల రూపము దాల్చుతూనే ఉన్నవి. అవునది నిజం. And in the season, in the time, in its own season, it brought forth. It can't fail. It's God's Word. It just can't fail. It's been expressed. ఆ యొక్క ఋతువులో, ఆ యొక్క సమయంలో, వాటి స్వంత ఋతువులో అవి పుట్టినవి. అది విఫలము కాలేదు. అది దేవుని యొక్క వాక్యము. అది విఫలము కాదు. అది తెలియచేయబడినది. Now, one day God talked to man face to face, but in time of Moses, when the fire was falling, they said, let Moses speak. Not God, we might perish. ఇప్పుడు ఒకానొక దినమున దేవుడు నరునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అయితే మోషే కాలంలో అగ్ని దిగుచున్నప్పుడు మోషే మాట్లాడుగాక, దేవుడు కాదు, మేము చనిపోతామేమో అని వారన్నారు. Therefore he said, I'll not speak to him like that no more. I'll raise him up a prophet. That's the way God's system always was. కాబట్టి ఆయన చెప్పాడు, ఆ విధముగా నేను వారితో ఇక మాట్లాడను, వారి కొరకు నేను ఒక ప్రవక్తను పుట్టించదను. ఆ విధముగా దేవుని యొక్క పద్ధతి ఎల్లప్పుడూ ఉంటుంది. Now here's a prophet standing. Now he's under inspiration. He isn't thinking about his intellectuals. Well, wait a minute, if I'd say that, well, you know the people think I'm insane. ఇక్కడ ప్రవక్త నిలబడి ఉన్నాడు. అతడు ఆత్మ ప్రేరేపణతో ఉన్నాడు. అతని బుద్ధి కురుషితను గుర్చి అతడు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఒక నిమిషం ఆగు, నేను అది చెప్పినట్లయితే నేను పిచ్చివాడిని ప్రజలు అనుకుంటారు తెలుసా. See, that's his intellectual. There he's listening to Satan, just like Eve did. గమనిస్తున్నారా? అది అతని యొక్క తెలివితేటలు. హవ్వ ఏ విధముగా చేసెనో అలాగునా అక్కడ అతడు సాతాను మాట ఆలకించి ఉన్నాడు. As long as the doctor says that you can't live, you can't get well, you can't do this or that, as long as you listen to that, that seed will never fall in that kind of ground and do any good. It can't. నీవు బ్రతకవు, నీవు బాగుపడవు, నీవు ఇది చేయలేవు, లేక నీవు అది చేయలేవు. అది వైద్యుడు చెప్పినంత కాలము, దాన్ని నీవు ఆలకించినంత కాలము. ఆ రకపు నేలలో ఆ విత్తనము ఈనాడు పడదు, ఏ మేలు చేయదు, అది చేయలేదు. But when something tears all that away, and it falls in that buried ground, there's nothing can tear it out. అయితే ఆ దానినంతటిని ఒకటి చీల్చినప్పుడు అది ఆ అడుగు పొరలో పడుతుంది. అక్కడ ఏది దానిని చీల్చివేయలేదు. Now, no matter how long it takes, it's going to happen. అది ఎంతకాలం తీసుకున్నప్పటికీ అది జరగబోతుంది. Now he said, a virgin shall conceive. Did you know it was 800 years before that happened? ఆయన చెప్పాడు, కన్య గర్భవతి ఎగును అని. అది జరగక ముందు 800 సంవత్సరాల క్రితం. అది తెలుసా? God foreknew the woman who should be, what her name was, where that seed would fall into. You believe that? Sure it is. ఆమె ఎవరై ఉన్నది, ఆమె పేరు ఏమై ఉన్నది, దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు. ఎక్కడ ఆ విత్తనం పడినది దేవుడు ముందుగా ఎరిగి ఉండెను. నీవది నమ్ముతున్నావా? నిజం, ఆయన అది చేశాడు. And from a literal womb would come forth this great miracle. God knew about it. He just revealed it to his prophet who was faithful and spoke the word without even thinking about what it was. He just said it. మరియు ఈ ఘనమైన అద్భుతము అక్షార్థమైన గర్భము నుండి వచ్చును. దాన్ని గురించి దేవుడు ఎరిగి ఉండెను. నమ్మకస్తుడై వాక్యమును మాట్లాడిన నమ్మకమైన ప్రవక్తకు దాన్ని ఆయన బయలుపరిచాడు. అది ఏమై ఉన్నదో చివరికి ఆలోచన లేకున్నప్పటికీ అతడు అలాగే పలికాడు. You never tried to reason it out. If you try to reason out, what if this man, this woman, or this man sitting here, or somebody try to reason, now I've been crippled all these years. The doctor says there's not a possible chance. అతడు దాన్ని ఎన్నడూ తర్కించలేదు. నీవు తర్కించితే ఈ పురుషుడు, ఈ స్త్రీ ఇక్కడ కూర్చున్న ఇతడు, లేక ఇంకొక తర్కించుటకు ప్రయత్నం చేసినట్లయితే ఇంకొకరు, ఏమవుతుంది? ఇన్ని సంవత్సరాలు నేను కుంటివానిగా ఉన్నాను, ఎటువంటి సాధ్యమైన అనుకూలత లేదే అని వైద్యుడు చెప్పాడు అని తర్కిస్తే, Well, it might not be as far as he knows. And that's true. మంచిది, అతడు ఎగినంత వరకు నిరీక్షణ లేదు, అది నిజమే. But if something can tear away them weeds, if God by his grace, not the preacher, not nobody else, but God, can place into your heart a revelation that I'm going to be well, there isn't nothing going to keep you sitting there. There's nothing can hold you there. You're going to be well. ఆ యొక్క కలుపు మొక్కలను ఒకటి పెరికివేయగలిగితే అది దేవుని కృప వల్లనైతే బోధకుని ద్వారా కాదు,
ఎవరి ద్వారా కాదు. అయితే దేవుడు నీ యొక్క హృదయంలో ఒక ప్రత్యక్షత వచ్చినట్లయితే, అనగా నేను స్వస్థపరచబడబోతున్నాను అను ప్రత్యక్షత వచ్చితే ఏది అక్కడ ఉండబోదు, ఏది అక్కడ నిన్ను పట్టుకోలేదు, నీవు స్వస్థత పొందుకుంటావు. But until that does happen, you're going to sit right where the doctor says you're going to sit. Until that happens, it has to be revealed. It's the grace of God that reveals it. అయితే అది జరుగు వరకు వైద్యుడు నిన్ను ఎక్కడ కూర్చోమన్నాడో అక్కడే నీవు కూర్చుండిపోతున్నావు. అది జరుగు వరకు అది బయలుపరచబడవలసి ఉన్నది. దాన్ని బయలుపరచినటువంటిది దేవుని కృప. Now, notice, God knew the woman it would come to. ఎప్పుడు గమనించు, అది ఎవరి యొద్దకు వచ్చనో ఆ స్త్రీని దేవుడు ఎరిగి ఉన్నాడు. Notice Isaiah. There was no question. Isaiah didn't say, wait a minute, Lord. Wait just a minute. What did you say to me? A virgin's going to conceive. Well, now wait, Father. There never was such a thing as that done. యెషయాను గమనించు, అక్కడ ఎటువంటి సమస్య లేదు. ప్రభువా, ఒక్క నిమిషము ఆగు అని యెషయా చెప్పలేదు. ఒక్క నిమిషము, కన్య గర్భవతి అవును అని నీవు చెప్పుడు ఏంటి? సరే తండ్రి, ఆగు. అలాంటిది ఎప్పుడో జరగలేదే. He didn't hesitate. He just said, a virgin shall conceive. Right? అతడు నిర్లక్ష్యము చేయలేదు. కన్య గర్భవతి యగును అని అలాగే చెప్పాడు. అవును. Notice Mary. Now, Lord, wait a minute. You know, I never knowed a man. This is impossible. Nothing like this never happened. Oh, no. Nothing like this never happened. మరియను గమనించు. ప్రభు, ఒక్క నిమిషం ఆగు. నేను ఏ పురుషుని ఎరుగను, అది నీకు తెలుసును. ఇది అసాధ్యము. ఇటువంటిది ఎన్నడూ జరగలేదే. ఓ లేదు, ఇది ఎన్నడూ జరగలేదు. How am I going to have this baby? I don't know any man, so it can't happen. Angel, you're just mistaken. I've got an optical illusion. You know, my church says these days are gone. No, it'll never fail in such a place as that. ఏ విధముగా నేను ఈ బిడ్డను పొందుకోగలను? నేను ఏ పురుషుని ఎరుగను, కనుక అది జరగదు. దేవుని దూత, నీవు పొరబడ్డావు. నేను దృష్టి భ్రమ, నాకు నీకు తెలుసు. ఈ దినాలు గతించిపోయినవి అని మా సంఘం చెప్తుంది. కాదు, అది ఎన్నడూ ఆ విధముగా ఏ స్థలంలో అది పడదు. Mary never questioned. She said, how can it be? I know no man. He said, the Holy Ghost shall overshadow thee. That's how it's going to happen. She said, behold, the hands made of the Lord. No question. మరియ ఎన్నడూ ప్రశ్నించలేదు. అది ఎలాగూ జరుగును, నేను పురుషుని ఎరుగన దాననే అని ఆమె అన్నది. ఆయన చెప్పాడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును, అది ఆ విధముగా జరుగును. ఆమె అన్నది, ఎదిగో ప్రభు దాసురాలను. ఇలాంటి ప్రశ్న లేదు. See, Isaiah, when God produced the word by thought, revelation into the heart of Isaiah, it fell into the right grounds as a prophet. చూశారా, తలంపు ద్వారా ప్రత్యక్షత ద్వారా దేవుడు వాక్యమును యెషయా హృదయములో పుట్టించినప్పుడు అది సరి అయినదిగా పడినది. అది ప్రవక్త. That prophet didn't care for any man's wisdom. He didn't care for any man's intellectual. He didn't care about the person of anybody. He was a dedicated channel to God, and God spoke and He spoke. That's all. ఓ యొక్క ప్రవక్త ఏ మనుషుని స్థానాన్ని లెక్క చేయలేదు. ఏ మనుషుని యొక్క తెలివిని అతడు లెక్క చేయలేదు. అతడు ఏ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అతడు లెక్క చేయలేదు. అతడు ఒక ప్రతిష్ఠ చేయబడిన మార్గమై ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, అతడు మాట్లాడాడు, అంతే. Whether it hurt, whether it didn't, whether it sound crazy, whether it didn't sound crazy. Didn't make any difference to him. It was God, not the man. అది గాయం చేసినా, గాయం చేయకపోయినా, అది పిచ్చిగా వినిపించినప్పటికీ, పిచ్చిగా వినిపించకపోయినప్పటికీ, అది అతనికి ఏ వ్యత్యాసము కలుగు చేయలేదు. అది దేవుడు, మనిషి కాదు. And that word went forth, now it becomes a seed. It has to fall somewhere. ఆ వాక్యం వచ్చిన తర్వాత ఇప్పుడు అది విత్తనమైనది. అది ఒక చోట పడవలసి ఉన్నది. As God said it, there's bound to be a womb somewhere for it to fall into. దేవుడు దాన్ని చెప్పినట్లయితే అది పడుటకు ఒక గర్భము ఒక చోట ఉండవలసి ఉన్నది. Just as He said, all things are possible to them that believe. If you say to this mountain, be moved, and don't doubt in your heart, you can have what you said. See, there's got to be somewhere that's right. ఆయన ఏ విధంగా చెప్పనో ఆ విధముగానే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నీవు నీ హృదయములో సందేహింపక ఈ పర్వతముతో కదులము అని చెప్పినట్లయితే నీవు చెప్పినది నీకు జరుగును. గమనిస్తున్నారా? అది సరిగా ఉండవలసినది ఒక చోట ఒకటి ఉండవలసి ఉన్నది. Notice,
Now we find that Isaiah here spoke it. గమనించుడి, యెషయా ఇక్కడ మాట్లాడటం మనము చూస్తున్నాము. The Virgin Mary, as soon as the grounds was already broke up, she had been a virgin. She hadn't run around. The grounds had been already prepared or predestinated by foreknowledge of God. కన్య మరియా నేల ముందుగానే పగిలి ఉన్నది. ఆమె కన్య అయి ఉండెను. ఆమె చుట్టూ తిరగలేదు. నేల ముందుగానే సంసిద్ధపరచబడినది, లేక దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ముందుగా నిర్ణయించబడినది. Even said she's a virgin. Right then, God knowed what her name would be. For her name was on the book of life in heaven. ఆమె కన్య అయి ఉండును అని కూడా చెప్పబడినది. ఆమె పేరు ఏమైండును అది అప్పుడే దేవుడు ముందుగా ఎరిగి ఉండెను. పరలోకమందలి జీవ గ్రంథములో ఆమె పేరు ఉండి ఉండెను. Then it was vindicated. Then to man saw the expression of it by the works. When it was already done, ఆ తర్వాత అది రుజువు చేయబడినది. అది ముందుగానే జరిగినప్పుడు మనుషునికి, అప్పుడు మనుష్యుడు క్రియల వలన దాని యొక్క బహిర్గతమును చూశాడు. now we look back to sure it was done because we see the works that was done. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూచి నిజమే అది జరిగి ఉన్నది అని చెప్పుచున్నాము. ఎందుకనగా జరిగినటువంటి క్రియలను మనము చూశాము కాబట్టి. Noah's works expressed to man what his faith was in God's promise. నోహు యొక్క క్రియలు మనుషులకు తెలియచేయబడినవి. దేవుని యొక్క వాగ్దానములో అతని యొక్క విశ్వాసమేంటో తెలియచేయబడినది. Now God met Noah and he said, Noah, it's going to rain. I'm going to destroy the whole earth with water. Now it never had rain. That's the impossibility. దేవుడు నోహును కలిసి, నోబహు, వర్షము రాబోతున్నది, నేను భూలోకమంతటిని నీటి ద్వారా నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు వర్షమే పడలేదు, అది అసాధ్యమైనది. Well, now Noah said, prepare an ark at the dimensions that I'll tell you about. Him being a carpenter, and he went to work and began to take his foot ad and everything to cut the boards and fix it up there with the shittim wood and put the pitch in it just like he said. చెప్పాడు, నేను నీకు చెప్పబోయే కొలతలతో ఒక ఓడను సిద్ధపరచము. అతడు ఒక వడ్రంగి వాడయుండి అతడు పనిని ప్రారంభించాడు. బాడిసే తీసుకున్నాడు, చెక్కలు కత్తిరించుటకు తదితరమైనవి తీసుకున్నాడు. తుమ్మకరతో అక్కడ అది బిగించాడు. ఆయన చెప్పినట్లుగానే కీళ్లు పూశాడు. And do you imagine what people thought about that man? They said that man is actually crazy. Because he says it's going to bring water out of the heavens and there's no water up there. ఆ యొక్క మనిషిని గురించి ప్రజలు ఏమని ఆలోచన చేస్తుంటారో అది నీ ఊహించగలవా? వారన్నారు, నిజంగా ఆ మనుషుడు పిచ్చివాడు. ఎందుకంటే అతడన్నాడు, ఆకాశములో నుండి అది నీళ్లను తీసుకుని రాబోతుందని, అక్కడ నీళ్లు లేవు అని అన్నారు. But you see, Noah didn't think about that. His works was expressing to the people what his faith was and what God said would take place. అయితే మీరు గమనించితే నోహు దాని గురించి ఆలోచించట్లేదు. అతని యొక్క విశ్వాసం ఏమైనదో మరియు ఏమి జరుగునని దేవుడు చెప్పియున్నాడో అతని అనువాటిని, ఏమి జరిగినో అనువాటిని అతని క్రియలు తెలియజేయుచున్నవి. That's the reason a genuine Christian separates himself from everything but the Word of God. No matter what the people think, what anybody else says. ఆ కారణము చేతనే నిజమైన క్రైస్తవుడు ప్రజలు ఏమని అనుకున్నప్పటికీ ప్రతి ఒక్క దానికి వేరైపోతాడు. ఒక్క దేవుని యొక్క వాక్యమునకు తప్ప ప్రజలు ఏమనుకున్నా, ఎవరేమి చెప్పినా. He's separated because he isn't just saying that. If he is, it won't be long till his works will be made known. He'll fall back and slip this way and join this and start. He'll show what he is. అతడు వేరవుతాడు. ఎందుకంటే కేవలము అతడు అది చెప్పుడు మాత్రమే కాదు. అతడు అలాగైనట్లయితే అతని క్రియలు తెలియబడే వరకు అది నిలవదు. అతడు వెనుకకు పడిపోయి ఈ ప్రక్కన పడతాడు మరియు ఇందులోనూ చేరుతాడు. అతడు ఏమై ఉన్నాడో అది తెలియచేస్తాడు. But if he's a genuine, if the Word of God has bedded into him, then it's going to bring forth its kind. You'll see that man preparing for that great hour. See? That's the way Noah did. అతను నిజమైన వాడైనట్లయితే దేవుని యొక్క వాక్యము అతని అంతరంగంలో పడితే అలాంటప్పుడు దాని జ్యోతిని అది తీసుకుని వస్తుంది. ఆ ఘనమైన గడియ కొరకు ఆ మనుష్యుడు సంసిద్ధపడుట నీకు చూస్తావు. అవునా? ఆ విధముగా నోవహు చేశాడు. Moses, with a stick in his hand, came to take the people from Pharaoh.
మోషే తన చేతిలో కర్రతో ఫరోను వద్ద నుండి ప్రజలను తీసుకుంటూ వచ్చాడు. Now, could you imagine Moses? The Bible said that he was taught in all the wisdom of the Egyptians. మోషే బైబిల్ తెలుపుతుంది ఐగుప్తు యొక్క సకల విద్యను అభ్యసించిన వాడని. He was smart. He could teach their intellect things. He is taught in all their wisdom. He didn't need to catch up on his education. అతను తెలివైనవాడు. వారి బుద్ధి కుశలత విషయాలను అతను బోధించగలడు. వారి జ్ఞానమంతటి చేత అతడు బోధించబడ్డాడు. అతని విద్య పైన అతడు పట్టుకోని అవసరం లేదు. Now you just think about a man out there in the wilderness with all that education, and then God appearing to him and said, Moses, take this stick in your hand and go down there in Egypt and bring my children out with this switch you got in your hand. Just lick the whole thing with this switch. అరణ్యములో అక్కడే ఉన్న ఆ మనిషిని గురించి అలాగూ ఆలోచన చేయి. ఆ విద్యనంతా కలిగి నుండి తరువాత దేవుడు అతనికి అగుపించిన తరువాత ఇలా చెప్పాడు, మోషే, నీ చేతిలో ఇలా కర్ర పట్టుకుని అక్కడ ఐగుప్తుకు వెళ్ళెము. నీ చేతిలో నీవు కలిగి ఉన్నట్టంటే ఈ పరికరముతో నా బిడ్డలను బయటకు తీసుకుని రమ్ము. సమస్తానికి కూడా ఈ మేటతో జయించు. Now what if Moses had said, Sir, just a moment. I thought I was talking to an intelligent being, this great I am that you say you are. అయ్యా, ఒక్క క్షణము, నీవి ఎవరని నీవు చెప్పావో అట్టి ఘనుడైన వాడు ఎగు జ్ఞానవంతుడగు ఉనికితో నేను మాట్లాడుచున్నానని నేను అనుకుంటున్నాను అని మోషే చెప్పినట్లయితే ఏమవుతుంది? Now how in the world would I ever take this little old crooked stick I got here in my hand and take over an army of millions of men? Armed with spears, fighters, and I'm not a fighter, I'm a shepherd. How can I ever do that? ఇక్కడ నా చేతిలో ఉన్న ఈ చిన్నదైన వంకరికర తీసుకుని యుద్ధయులై ఉండి బరిసెలతో సన్నద్ధులైన లక్షల మంది ఉన్న సైన్యమును బాధ్యత స్వీకరించడం లోకములు ఎలాగూ సాధ్యము? అట్టి సైన్యముతో నేను పోరాట వీరుడును కాదు, నేను గొర్రెల కాపరిని. నేను అది ఎలాగూ చేయగలుగుతాను? There was no question. Why? The ground in his heart. He was a predestinated person. Gifts and callings are without repentance. ఇలాంటి ప్రశ్నే లేదు. ఎందుకని అతని హృదయములోని భూమి అతని ముందుగా నిర్ణయించబడిన వ్యక్తి. కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ ఆయన పశ్చాత్తాపపడ్డాడు. God had told Abraham that he would do that. And there was the ground prepared. దేవుడు అబ్రహాముతో ఆయన అది చేస్తారని చెప్పినప్పుడు నేల సంసిద్ధత చేయబడినది. And Moses took this stick and went down there and took that nation out of a nation. మోషే ఈ కర్ర తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. రాజ్యములో నుండి రాజ్యమును తీసుకుని వచ్చాడు. When he come with the stick in his hand and told Pharaoh, let him go. Pharaoh seen in Moses the works, that he had faith in what he was going to do or trying to do. అతను తన చేతిలో కర్ర పట్టుకుని వచ్చి వారిని వెళ్ళని అని ఫరోతో చెప్పాడు. మోషే ఏమి చేయబోతున్నాడు లేక ఏమి చేయుటకు ప్రయత్నము చేయబోతున్నాడు అట్టి క్రియలేలా అతనికి ఉన్న విశ్వాసమును మోషేలో ఫరో చూశాడు. He had faith in the promise of the God had made the promise. He went down to take it over. No other man would have done that. And no other man could have done it. He was ordained to do it. వాగ్దానం చేసిన దేవుని వాగ్దానములు అతనికి విశ్వాసమున్నది. అది స్వాధీనము చేసుకున్నట్టుకు అతను వెళ్ళాడు. మరి వేరే మరొకటి అది చేయదు. మరి ఏ ఇతర మనిషి అది చేయలేడు. అది చేయుటకు అతడే నిర్ణయించబడినవాడు. God beforehand had told Abraham that that's just what would happen. And when the time of the promise drew nigh, there was a little boy born, a fair child. ముందుగానే ఏమి జరుగుతుందో దేవుడు అబ్రహాముకు చెప్పాడు. వాగ్దాన సమయం సమీపిస్తుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు జన్మించాడు. సుందరుడగు బాలుడు జన్మించాడు. And the parents, Abraham and Jochebed, was not afraid of the king's commandment. See, there was something, the ground was already prepared. తల్లిదండ్రులు అమ్రాము యాకోబేదు రాజాజ్ఞకు భయపడలేదు. చూశారా, అక్కడ ఒకటి ఉన్నది, నేల ముందుగానే సిద్ధపరచబడినది. Oh God, I hope I'm speaking to ground prepared tonight.
that the seed can fall in the right place. And it's going to be some, if it isn't, it won't happen. ఓ దేవా, సిద్ధపరచబడిన నేలను గురించి నేను మాట్లాడబోతున్నానని అనుకుంటున్నాను. ఈ రాత్రి విత్తనము సరైన స్థలమందు పడినట్లయితే, అది పడకపోయినట్లయితే అది జరగదు. That's just same thing we say, Brother Branham. That kind of takes it away from us. If it does, it takes away from Christianity too. See, you can impersonate anything. అది అలాంటి విషయమే. వారన్నారు, సహోదరు బ్రహాం, అది అతను మా యుద్ధ నుండి తీసుకున్నాడు అని. అది జరిగినట్లయితే అది క్రైస్తవం నుండి కూడా తీసుకోబడినది. చూశారా, నీవు దేనినైనా అనుకరణ చేయగలవు. But if it really falls in, the Word of God falls in the right kind of ground, it's going to bring forth its kind. It's got to, because it's a seed. అయితే అది నిజముగా లోపల పడినట్లయితే, దేవుని యొక్క వాక్యము సరైన నేలపై పడినట్లయితే అది అటువంటి ఫలమును పుట్టించును. అది తప్పక అలాగూ జరగవలసి ఉన్నది, ఎందుకనగా అది విత్తనమై ఉంటున్నది. Noah, Moses, his works expressed faith in the promise of the God that he believed. నోవహు, మోషే, అతని క్రియలు తాను నమ్మిన దేవుని వాగ్దానం పైనున్న విశ్వాసం పైన తెలియచేసినవి. Pharaoh, the man, could see what was not, he couldn't see how Moses is going to do it, but he knows Moses believed what he was talking about, or he wouldn't be standing in the palace there with a stick in his hand and said, by this stick I'll take him out from you. ఫరో ఆ మనుషుడు అది ఏమై ఉన్నాడో చూడగలిగాడు కాదు. మోషే అది ఏ విధముగా చేయగలుగుతాడో అతడు చూడలేకపోయాడు. అయితే మోషే దేని గురించి మాట్లాడుతున్నాడు అది ఎరిగి ఉన్నాడని అతడు ఎరిగి ఉండెను. లేదా చేతిలో కర్ర పట్టుకుని అక్కడ రాజభవనములో అతడు నిలబడి ఉండేవాడు కాదు. చెప్పాడు, ఈ కర్ర ద్వారా వారిని నియోధనను తీసుకుని వస్తాను అని చెప్పాడు. An old man 80 years old, not an athlete, an old man, stooped shouldered and whiskers hanging down to his, probably his waistline, gray hair, if he had any. ఒక వృద్ధుడైన మనుష్యుడు, 80 సంవత్సరాల ముసలివాడు, ఒక ఆటగాడు కాదు. భుజాలు వంగిపోయున్నవి, మీసాలు క్రిందకు ఉగులాడుతున్నవి. బహుశా అతడు వంగి